శ్రీ లలిత అమ్మవారి దేవస్థానం, నేతాజీ నగర్ 2వ లైన్. ఇది ఒక చిన్న గుడి ఉంది ఇక్కడ. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇటు శ్రీనగర్ వెళ్తుంది. ఇది ఇక్కడ నుంచి ఈ లైన్ ఇక్కడ చిన్న గుడి అనమాట. ఇక్కడ ఈ గుడికి ఒకసారి చూద్దామే లోపల. సుదర్శన పీఠం 1909లో స్థాపించబడింది. కాలానుగుణంగా ఒడిదుడుగులు ఎదుర్కొంటూ ఇప్పుడు కొద్దిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాము. ఈ సుదర్శన పీఠం అనేది ఒక ఆధ్యాత్మిక మంత్ర సంబంధమైన అనుష్ఠానపరంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇక్కడ మనకి గుంటూరు సమీపంలో యనమదల అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం 117 సంవత్సరాలుగా అక్కడ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బాధ్యతగా తీసుకొని ఒక సుదర్శన పీఠం ద్వారా ఆ ఆలయానికి నిత్యం ధూపదీప నైవేద్యాలకు ఎలాంటి ద్రవ్యం లేకపోవడం చేత చాలా కష్టంగా దాన్ని నడుపుతూ ఉన్నాము. ఒక 100 సంవత్సరాలు ఏమీ లేకుండా నైవేద్యం జరిగింది. ఇప్పుడు కాలానుగుణంగా కొన్ని ఇబ్బందులతో అది చేయడం కష్టమవడం చేత ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని సుదర్శన పీఠం దాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే గుంటూరు ఈ ఎస్ఎన్ కాలనీ పరిధిలోని నేతాజీ నగర్ 2వ లైన్లో చిన్న ఒక 50-40 గజాల్లో గణపతి దేవాలయం ఉంటే, ఆ గణపతి దేవాలయాన్ని వాస్తు ప్రకారంగా కొన్ని దోషాలుంటే అవన్నీ కూడా సరిచేస్తూ అదంతా మళ్ళీ పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేసి ప్రముఖంగా లలిత అమ్మవారిని స్థాపించి శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి సమేతంగా శివ కుటుంబంగా ఒక ఏర్పాటు చేశాము. అక్కడ చిన్న స్థలం అవడం చేత కాస్త భక్తులు అధికంగా వస్తే నిలబడటానికి కానీ ఉండటానికి కానీ కాస్త ఇబ్బంది అవుతున్న సమయంలో ఆ అమ్మవారి ఆలయం ఎదురుగా ఒక 60 గజాల ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలాన్ని తీసుకోవాలని, అక్కడ 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలి అన్న సంకల్పంతో ఆ స్థలాన్ని సేకరిస్తున్నాము. దానికి సుమారుగా 10 లక్షల రూపాయలు ఆ స్థలానికి అవుతుంది. కొంతమంది దాతలు సహకారం తీసుకొని ఆ స్థలాన్ని కనుక మనం అమ్మవారి ఆలయానికి ఇచ్చినట్లయితే అక్కడ ఒక స్లాబ్ వేసి అన్నదాన కార్యక్రమానికి కానీ, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు కానీ భక్తులకు ఉపయోగపడే విధంగా చేయాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సేకరించడం జరిగింది. తద్వారా ఇక్కడ నేను మరి మంత్ర అనుష్ఠానము ఈ ప్రక్రియలో దిగి 50వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా స్వర్ణోత్సవం అన్న పేరుతో రేపు 12వ తారీఖు ఆదివారం, సోమవారం విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేసి ఆ స్థలాన్ని అమ్మవారికి సమర్పించేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నానికి భక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ స్థలంలో స్వర్ణోత్సవ సిరిచక్ర నిలయ అనేటువంటి పేరుతో అక్కడ ఏర్పాటు చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాము. అలాగే అన్నదాన ట్రస్టు అని ఒకటి ఏర్పాటు చేసి ఈ అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు 10 మందికి భక్తులకు వచ్చిన వాళ్ళకి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టడానికి ద్రవ్యం కావాలి కనుక ఇక్కడ ఏమీ లేనందున అన్నదాన ట్రస్టు అనే ఒకదాన్ని ఏర్పాటు చేసి కొంతమంది దాతలను కూడా సేకరించి ఆ సంవత్సరానికి ఆ వచ్చే వడ్డీతో ఆ అన్నదాన కార్యక్రమం కూడా శాశ్వతంగా జరపాలి అన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాము. దాన్ని కూడా అందరినీ కలిసి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని అన్నదాన కార్యక్రమానికి అందరినీ భాగస్వాములు చేసి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. గోత్రనామాలతో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం ఉంటుంది. అవసరాన్ని బట్టి చండీ హోమం, చండీ పారాయణ, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం పారాయణ ఇవన్నీ జరుగుతున్నాయి.
పండగలో ఏమన్నా కార్యక్రమాలు మీరు ఏమన్నా హోమాలు కానీ లేకపోతే ఎవరైనా భక్తులు అడిగితే లేకపోతే వాళ్ళకి ఎటువంటి సేవలు ఏమైనా అందిస్తారా? ఇక్కడ నవరాత్రులు కంపల్సరిగా 10 రోజులు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి చండీ హోమం, రుద్ర హోమం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా శ్రావణ మాసంలో విశేష అమ్మవారికి లక్ష్మీప్రదంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తుల యొక్క గోత్రనామాలతో భక్తుల చేతనే చేపిస్తూ ఉన్నాం.